వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం బాలకృష్ణారెడ్డి నగర్ లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల ద్వారా 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం ఉదయం 10:30 నిమిషములకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. బాలకృష్ణారెడ్డి నగర్ లో నిర్మించిన ఈ సీసీ రోడ్డుతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మోడల్గా ఒకటి వీళ్ళందరూ తప్పనిచ్చి అతను ఒక్కడే వార్డు ఇన్ఛార్జీలు వాళ్ళే చేయాలన్నా, బయట వార్డు వాళ్ళు కూడా ఇవ్వనన్నా, వర్క్లు బయట కాంట్రాక్టర్లు కూడా ఇవ్వను, మా కార్యకర్తలే చేయాలన్నా. ఒకవేళ టెన్ ఎలిజిబుల్ లేకపోతే నాకు తెలిసిన వాడు చేత వేయించి మళ్ళీ డబ్బులు ఎగ్గొట్టేవాడు కాకుండా ఇచ్చేవాడి చేత వేయించి వీళ్ళకే ఇస్తారన్నా. ఇది పారదర్శకంగా ఉంటుంది. తెలియజేస్తూ ఈ కాలనీ అంటే ఏంది మా శైలం మీద రోడ్లన్నీ కూడా బృదమయంతో పాటు నడవడానికే చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం మొట్టమొదట ఇక్కడ మన గౌరవ పార్లమెంటు సభ్యులు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడగంగానే మీ కాలనీలో ఉండే ఇబ్బందులను గుర్తించి ఆయన ప్రత్యేకంగా మీ కాలనీకి 30 లక్షల రూపాయలు ఇవ్వటం, ఆ 30 లక్షల రూపాయలతో ఈ రోజున ఒక సిమెంట్ రోడ్డు కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా అతి తొందరలో ఈ వార్డు చాలా పెద్ద వార్డు, కారణం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ కాలనీ కానీ, సాయి నగర్ కానీ, చంద్రబాబు నాయుడు నగర్ కానీ, వికలాంగుల కాలనీ కానీ, వినాయక కాలనీ కానీ అన్ని కాలనీలు ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పడ్డ కాలనీలు. ఒక్క బాలకృష్ణ నగర్కి ఒక్కటే 33 సంవత్సరాల నాడు ఏర్పడ్డ కాలనీ. కానీ ఇప్పటికి కూడా ఇక్కడ రోడ్లు లేవు. ముఖ్యంగా బుడంగుంట గేటు మన అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అతి తొందరలో ఆ బుడంగుంట గేటు కూడా క్లోజ్ చేసి మన ఏఎం బేకరీకి ఎదురుగుండే రోడ్డు మీద బ్రిడ్జి కూడా ఇప్పుడు ప్రపోజల్లో ఉంది. తొందరలోనే శాంక్షన్ అయితే ఈ ప్రాంత వాసుల యొక్క జీవిత కళ
మనందరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటిది ఈరోజు దాన్ని ఓవర్ బ్రిడ్జికి ఈరోజు చేసాం. డిపిఆర్ కూడా తయారైంది. వాళ్ళు 3 రకాల ప్లాన్లు, నేను కూడా ఆ ప్లాన్లు పరిశీలించి ఫైనల్ చేయడానికి. ధనవంతుడికి సేవ గుర్తుండదు, పేదవాడి సేవ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. అటువంటి పేదలకు సేవ చేసే అదృష్టాన్ని నాకు చంద్రబాబు నాయుడు కల్పించాడు. నేను కానీ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా మేము ఎక్కడైనా బయట సంపాదించుకుని వచ్చి నిరంతరం కూడా నేను కావాలి కావచ్చు అన్నం జిల్లా మొత్తానికి ఈరోజు సేవ చేస్తున్నాడు. ఆయన విపిఆర్ నేత్ర కింద నియోజకవర్గానికి ఒక బస్సు ఇచ్చి తొందరలో మనకు కూడా ఒకటి వస్తుంది. ఇంటింటికి ప్రతి ఒక్కరూ కళ్ళు పరిశోధించుకోవాలి. ఎవరికన్నా కళ్ళు అద్దాలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఏదైనా ఆపరేషన్లు చేయాల్సిన కూడా అన్నీ చూస్తున్నాడు. నిజంగా మన అందరికీ దేవుళ్ళు అంటాడు. నిజంగా ఎవరు వచ్చి చేస్తారంతా ఈరోజు నిజంగా ఆయన ఎంపీగా ఆయన ఈరోజు మనకి ఎన్నో చేసి పెడుతున్నాడు. అదేవిధంగా ఎక్కడ మంచినీటి సౌకర్యం లేకపోతే అక్కడ విపిఆర్ జలధార కింద దాదాపు 175 సెంటర్లో ఈరోజు వాటర్ ప్లాంట్లు ఇచ్చి చాలా మందిని ఆదుకొని మంచినీళ్ళు తాగేదానికి అవకాశం కల్పించాడు. ఎంపీగా ఈరోజు ఎనలేని సేవ చేస్తున్నాడు. అందుకనే నేను పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఒక్కరు కూడా ఇక్కడ ధనవంతులు లేరు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మాత్రమే నివసించే ప్రాంతం. ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు అన్న మంచి మనసుతో 30 లక్షల రూపాయలు మీకు ఇచ్చాడు. ఈ సందర్భంగా వారికి మా పేదవాళ్ళకి మీరు అండగా ఉండి మా వాళ్ళకి సిమెంట్ రోడ్డు వేయించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే మా పేదవాళ్ళకు ఉండాలి. పేదవాళ్ళు ఎప్పుడు కూడా మనం నెత్తిని పెట్టుకుంటారన్నా. ఈ రోజు నాకు ఈ వార్డుకు వస్తే మనసు పులకిస్తుందన్నా. ఎందుకంటే తల్లి బిడ్డను ఎంత హక్కును చేసుకుంటారో ఆడ మగ తేడా లేకుండా నన్ను వచ్చి గట్టిగా హత్తుకొని ఒక సొంత కొడుకులాగా సొంత బిడ్డలాగా నన్ను కాలనీలో ఆదుకుంటారన్నా. అటువంటి కాలనీకి ఈరోజు 30 లక్షలతో రోడ్డు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా మీకు తొందరలో నేను ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం మళ్ళీ మీ వార్డుకు వచ్చినప్పుడు ఇక కొంత నిధులు కూడా మళ్ళీ నేను కూడా ఇస్తాను. దాదాపు 3 కోట్ల పనులకి మన మేము శాసనసభ్యులు కృష్ణారెడ్డి తోటే పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈరోజు నాతోటే కారులో కూర్చున్న కాడి నుంచి అభివృద్ధి తప్పగా వేరే మాటే మాట్లాడలేదు. ఈ రోడ్డు వేయాలన్నా ఈ డబ్బు చూస్తున్నాను. ఆ రోడ్డు శాంక్షన్ చేయించాం, దాదాపు 17 కోట్లు పెట్టి అది జరుగుతుంది. ఏది కూడా నోట్లో నుంచి ప్రజలకు చేయాలా, సేవ చేయాలని తప్పక ఆయన సొంత విషయాలు ఇది చాలా మంది దగ్గర ఉండేది ఏంటంటే కూర్చున్న కాడి నుంచి ప్రజల్ని మర్చిపోయి ఉంటారు. ప్రజల ముందు ఒకటి ఉంటుంది, ప్రజల వెనక ఇంకోటి ఉంటుంది. అట్లా కాకుండా కూర్చున్న కాడి నుంచి అభివృద్ధి 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 సంక్షేమం. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు ఏ దీంట్లో నడుస్తుందో మన రాష్ట్రం. కానీ అభివృద్ధి అనేది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది చెయ్యాలంటే కూడా అక్కడ ఉండే శాసనసభ్యులకు చాలా పట్టుదల ఉండాలి. ఏ విధంగా మనం నిధులు దీనికి తీసుకురావచ్చు, ఎవరి ద్వారా పోతే తీసుకురావచ్చు, ఎవరిని మనం అప్రోచ్ కావాలా, ఏ హెడ్ కింద తీసుకురావాలా, ఇటువంటి అన్ని మీ శాసనసభ్యులకి హ్యాట్స్ ఆఫ్. సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తోటే ముందుకు తీసుకుపోతా ఉన్నాడు కావలి పట్టణం. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీకు మంచి శాసనసభ్యులు మీరందరూ కూడా కావలి అంటేనే మంచి ప్రజలని లెక్క. అంటే జనరల్గా లిటిగెంట్లు ఎక్కువ ఉంటారు కొన్ని ఊర్లలో, అది కావలిలో లేదు. కావలిలోనే మంచి ప్రజలు. అటువంటప్పుడు మీకు ఇటువంటి శాసనసభ్యులు ఉండడం కూడా మీ అదృష్టం. నేను చెప్పినట్టే అతను కూడా ఎక్కడో బయట వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆయనకి అవసరం లేదు. ఈ చిన్న పనులలో ఏదో చేసుకొని దాంట్లో ఏదో ఇంత కావాలి అంత కావాలి కాకుండా అక్కడ ఉన్నోళ్ళకి పనులు ఇవ్వడం. ఈ పని చూస్తే కూడా ఎంత నాణ్యతగా పనిచేసి ఉన్నాడు. వాళ్ళ ఏరియా మంచికి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మనసు పెట్టి కూడా చేస్తారు. ఇప్పుడు అక్కడ ఒక రోడ్డు చూసి వచ్చాం, చాలా బాగుంది. 60 అడుగుల రోడ్డు చాలా బ్రహ్మాండంగా వేసి ఉన్నారు. ఇది చూస్తే ఇది కూడా 30 అడుగులు, 35 ఇంకా చాలా బాగా వేసి ఉన్నారు. ఇది కూడా
సో క్వాలిటీ వర్క్ రావాలంటే కూడా అక్కడ ఉన్న మనిషికి ఇచ్చేసాయంటే అదే చేస్తున్నట్టున్నాడు. సో దట్ క్వాలిటీ ఉంటుంది. అడిగే వాళ్ళు కూడా ఉంటారు పక్కోళ్ళు, ఏందా ఇట్లుంది ఈ రోడ్డు అని. అది కూడా ఒక మంచిది. అది అట్లా పని చేయించుకోవడం కూడా మనకి ఈరోజు చాలా మంచిది. కావిల్లో మీ అందరూ ముందుకి ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీరెవరు కూడా ఊహించుకోలేని పెట్టుబడులు వస్తున్నాయి ఇక్కడ కావలికి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో లాభపడతారు, ఏదో ఒక రూపంలో మీకు లాభపడతారు ప్రతి ఒక్కరు కూడా. గుర్తుపెట్టుకోండి, అది ఈ 2 సంవత్సరాల్లో కావలిపట్నం ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎవరు కూడా మీకు ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధి సంక్షేమంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం మనకి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వం మీరు చూడబోరు. మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ ప్రభుత్వాన్ని ముందుకు నెట్టాలా. శాసనసభ్యులు మనకి కృష్ణారెడ్డి గారే మనకు ఉండాలా, పట్టుదల గల మనిషి. సో అటువంటి మనుషులను మీరు వదులుకోకూడదు. ఊర్లో ఉన్న మనిషి ఏదో ఇక్కడ ముక్కుచోట్లు ఏదో ఉండడం, లేదంటే ఇంకొక ఊరు పోవడం, లేకపోతే హైదరాబాద్ బెంగళూరు అనేది లేకుండా ఆయన ఇల్లు ఆయన పద్ధతిగా ఇక్కడే కూర్చొని మీ అందరిలో ఒక మనిషిగా ఉన్నాడు. సో మనందరం కూడా గుర్తుపెట్టుకొని కృష్ణారెడ్డి గారిని నిజంగా నేను పొగడ్డం కాదు, చూస్తున్నా మాట్లాడే మాటలు కూడా నాకు నచ్చేది. ఎవరైనా అభివృద్ధి దీనికి ఏదో నేను చేయాలా, ఆ తపన అనేది ఉంటేనే చేయగలుగుతారు కూడా. లేదంటే ఒక మాట మీ దగ్గర చెప్పేసి ఇంటికి పోయి నేను అసలు పట్టించుకునే ఎమ్మెల్యేలు చాలామంది అయిపోయి ఉన్నారు. ఇప్పుడు పట్టించుకునే ఎమ్మెల్యేలు ఉండడం అదృష్టం. నేను జనరల్గా అందరితో తిరుగుతూ ఉంటా, ఈలాగా నేను చూడలా. ఈ పట్టుదల ఏదో ఒక రూపంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా ఏదో ఒకటి తీసుకురావాలా, మనం చేయాలా. కావలిని ఇప్పుడు ఇదే తీసుకోండి, బాలకృష్ణారెడ్డి నగరు 20-30 ఏళ్ళ నుంచి అట్లా పడి ఉండింది. మంచి రోడ్డు వేయించాడు. ఒక రోడ్డు వేస్తే అదే డెవలప్ అయిపోద్ది. ఇప్పుడు అదే మనకు కావాల్సింది. ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, నెక్స్ట్ ఆయన వసతి చూసుకొని నెక్స్ట్ ఇంకొక రోడ్డు, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా బాగుపడతారు. సో మనందరం కూడా కృష్ణారెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. మీరందరూ మంచి మీకు శాసనసభ్యులు. అట్నే 29 కూడా మీరందరి అభిమానంతోనే ముందుకు పోవాలా. ప్రతి ఒక్కరిని కోరుకునేది ఇదే అభిమానం మనము 29లో కూడా చూపియాలా. అట్నే ఎమ్మెల్యే ఎంపీగా నన్ను కూడా ఇదే అభిమానం మీ అందరూ ఉండాలా. మేమిద్దరం కలిసే ఏదున్నా కలిసి నా సహాయం ఏమైనా కావాలన్నా ఖచ్చితంగా నేను చేస్తాను. అందరూ గుర్తుపెట్టి చాలా సంతోషం కావలికి రావడం. ఎందుకంటే పోయేటప్పుడు ఎవరైనా సంతోషంగా పోవాలి. ఈ అభివృద్ధి చూసి నాకు అంటే నా మనస్తత్వం అటువంటిది, చాలా సంతోషంగా పోతుంది. ధన్యవాదాలు అందరికీ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.